ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ పేరు యాంటీ ఫంగల్ డ్రగ్స్. యాంటీ ఫంగల్ డ్రగ్స్ యాంటీ ఫంగల్ డ్రగ్స్లో మనం ఫస్ట్ ఫంగల్ సెల్ గురించి మాట్లాడుకుంటే స్క్వాలెన్ స్క్వాలెన్ ఎపాక్సైడ్, దాని తర్వాత లానోస్టిరాల్, ఎర్గోస్టిరాల్, దాని తర్వాత అక్కడ నుంచి సెల్ మెంబ్రేన్. ఓకే, నెక్స్ట్ సెల్ వాల్ సెపరేట్గా ఉంటుంది, దాని తర్వాత న్యూక్లియస్. ఓకే, ఇప్పుడు స్క్వాలెన్ నుంచి స్క్వాలెన్ ఎపాక్సైడ్, లానోస్టిరాల్, ఎర్గోస్టిరాల్ నుంచి సెల్ మెంబ్రేన్. ఓకే, ఇప్పుడు ఇది ఫామ్ అవడానికి హెల్ప్ చేసేది స్క్వాలెన్ ఎపాక్సిడేస్. ఓకే, లానోస్టిరాల్ నుంచి ఎర్గోస్టిరాల్ ఫామ్ అవ్వాలంటే లానోస్ 14 ఆల్ఫా డి మిథైలేస్. ఓకే, నెక్స్ట్ సెల్ వాల్ మీద సెల్ మెంబ్రేన్ మీద పోర్స్ ఫామ్ చేయాలన్నా, సెల్ వాల్ని ఇన్హిబిట్ చేయాలన్నా సెపరేట్ డ్రగ్స్ ఉంటాయి. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇట్. స్క్వాలెన్ ఎపాక్సైడ్ని ఇన్హిబిట్ చేసేది టర్బినఫిన్. దేర్ బై ఏం చేస్తుంది, డిక్రీస్ లానోస్టిరాల్ అండ్ డిక్రీస్ స్క్వాలెన్ ఎపాక్సైడ్. ఓకే, నెక్స్ట్ 14 ఆల్ఫా మిథైలేస్ని ఇన్హిబిట్ చేస్తే దీస్ ఆర్ అజోల్స్. ఓకే, దేర్ బై డిక్రీసింగ్ ఎర్గోస్టిరాల్, దేర్ బై డిక్రీసింగ్ సెల్ మెంబ్రేన్ ఫార్మేషన్. నెక్స్ట్ సెల్ మెంబ్రేన్ మీద పోర్స్ ఫామ్ చేసేది ఏంటిది, మిస్టాటిన్ అండ్ amphotericin B. This forms pores on the cell membrane. Next, cell wall inhibit చేసేది, సెల్ వాల్ సింథసిస్ ఇన్హిబిట్ చేసేది ఎక్కినోకాండిన్స్. ఓకే, న్యూక్లియస్ లో డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ సింథసిస్ ని ఇన్హిబిట్ చేసేది. దిస్ ఈస్ ఫ్లోసైటోసిన్. ఓకే, సో దీస్ ఆర్ ద డ్రగ్స్. విల్ కమ్ బై వన్. ఫస్ట్ టర్బినఫిన్. ఓకే, టర్బినఫిన్ ఏం చేస్తుందంటే ఇట్ ఇన్హిబిట్స్ స్క్వాలిన్ epoxidase, thereby inhibiting స్క్వాలిన్ ఎపాక్సైడ్ అనే తక్కువ లెవెల్స్ వెళ్ళిపోతుంది అండ్ డిక్రీస్ లానోస్టిరాల్, thereby decreasing formation of the cell membrane. టర్బినఫిన్ అనేది యూజెస్ ఏంటిదంటే, ఇది ఫింగర్. ఓకే, if this is nail అనుకుంటే నేల్కి సంబంధించిన ఇన్ఫెక్షన్ బై టీనియా అంగ్యువం, దట్ ఈస్ onychomycosis. Okay, onychomycosis the fungal infection of the nails. The fungal infection of the nails కి మనం టర్బినఫిన్ అనేది వాడతాం. ఓకే, it is inhibits the swollen epoxide, thereby decreasing the lanosterial formation. ఓకే, సెకండ్ నెక్స్ట్ ఎకినోకాండిన్స్ గురించి మాట్లాడదాం. ఎకినోకాండిన్స్. ఓకే, ఎకినోకాండిన్స్ అనేది దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, ఫంగిన్ అనేది మోస్ట్ కామన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎకినోకాండిన్. ఎకినోకాండిన్ ఏం చేస్తుందంటే దీంట్లో ఇట్ ఇన్హిబిట్స్ ద బీటా గ్లూకాన్ ఆఫ్ సెల్ వాల్ ఆఫ్ ఫంగస్. ఓకే, ఫంగల్ సెల్ వాల్లో బీటా గ్లూకాన్ అనే పార్ట్ని ఇన్హిబిట్ చేస్తుంది, దేర్ బై ఇన్హిబిటింగ్ సెల్ వాల్ సింథసిస్. సెల్ వాల్ సింథసిస్ కాకుండా యూజ్ చేస్తాయి. దీంట్లో యూజెస్ ఏంటి, ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దిస్ ఈస్ యూజ్డ్ ఇన్ క్యాండిడియాసిస్, aspergillosis అండ్ న్యూమోసిస్టిస్ జిరోవిసై. ఇవన్నీ ఇన్వేసివ్ వాటికి మాత్రమే యూజ్ చేస్తారు. అంటే ఇన్వేసివ్ క్యాండిడియాసిస్, ఇన్వేసివ్ ఆస్పర్జిల్లోసిస్ అండ్ న్యూమోసిస్టిస్ జిరోవిసై నిమోనియా. దాంట్లో న్యూమోసిస్టిస్ జిరోవిసై అయిన నిమోనియా కానీ, క్యాండిడియాసిస్ దాంట్లో ఈసోఫేజియల్ కానీ, లేదంటే క్యాన్సర్ కానీ, ఇన్వేసివ్ ఆస్పర్జిల్లోసిస్ వల్ల కానీ వాటిలో మాత్రమే యూజ్ చేస్తారు ఎకినోకాండిన్స్ అనేది. దీస్ ఆర్ మోస్ట్ పొటెంట్. ఇన్వేసివ్ క్యాండిడియాసిస్, ఇన్వేసివ్ ఆస్పర్జిల్లోసిస్ అండ్ న్యూమోసిస్టిస్ జిరోవిసై నిమోనియా దాంట్లో మనం ఎకినోకాండిన్స్ అనేది వాడతాం. ఓకే, ఇట్ ఇన్హిబిట్స్ బీటా గ్లూకాన్ ఆఫ్ ద సెల్ వాల్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ దగ్గరకు వచ్చేసరికి వాటర్స్
forming pores on the cell wall, forming pores on cell membrane. Forming the pores on the cell membrane ఏంటి, దీంట్లో మనకి రెండు ఉంటాయి. ఒకటి amphotericin B and nystatin. Amphotericin B and nystatin. Amphotericin B వచ్చేసరికి దేంట్లో ఇట్ ఫార్మ్స్ ద పోర్స్ ఆన్ ద సెల్ మెంబ్రేన్, దేర్ బై లీకింగ్ ద కంటెంట్స్. ఏం చేస్తుంది, లీక్ అవుట్ ద ఫంగల్ కంటెంట్స్, లీక్ అవుట్ ద ఫంగల్ కంటెంట్స్ ఇంటూ out of cell, leak out the fungal contents out of the cell. This forms pores in the cell membrane. Cell membrane is formed by ergosterol. ఓకే, ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, వెన్ ఇట్ ఈస్ యూస్డ్, ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఓన్లీ వెన్ సీరియస్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడే వాడతారు, సీరియస్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడే వాడతారు. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ సీరియస్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్. దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి, మనకి కామన్ హిస్టోప్లాస్మోసిస్, బ్లాస్టోమైకోసిస్, కోకిడియాయిడ్స్. Histoplasmosis, blastomycosis, coccidiomycosis. Okay. Next, Candida, Cryptococcus neoformis and Mucor. ఓకే, దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొక్కిడియాయిడ్స్ వల్ల అయ్యే మెనింజైటిస్కి, కొక్కిడియాయిడ్స్ ఇండ్యూస్డ్ మెనింజైటిస్ అండ్ క్రిప్టోకోకస్ నియోఫార్మిస్ వల్ల వచ్చే మెనింజైటిస్కి మోస్ట్ కామన్లీ యూస్డ్. ఓకే, మోస్ట్ కామన్లీ యూస్డ్. క్రిప్టోకోకస్ నియోఫార్మిస్ మెనింజైటిస్కి అయితే యాంఫోటెరిసిన్ బి విత్ ఆర్ వితౌట్ ఫ్లూసైటోసిన్ అనేది వాడతారు. యాంఫోటెరిసిన్ బి విత్ ఆర్ వితౌట్ ఫ్లూసైటోసిన్ అనేది వాడతారు. ఓకే, ఫస్ట్ దీని సైడ్ ఎఫెక్ట్స్ చూద్దాం. ఫస్ట్ యాంఫోటెరిసిన్ బి. Amphotericin B. It forms pores in the cell wall. It forms pore in the cell membrane of fungus. Cell membrane of the fungus lo it forms the pores, thereby leaking out the fungal contents. దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటిదంటే ఇట్ కాజెస్ రీనల్ ట్యూబ్యూల్ పర్మియబిలిటీ అనేది పెంచుతుంది. పర్మియబిలిటీ పెంచేసరికి మనకి వాటర్ లాస్ అయిపోతుంది, పొటాషియం లాస్ అయిపోతుంది, మెగ్నీషియం లాస్ అయిపోతుంది. ఓకే, వాటర్ లాస్ కాజెస్ డీహైడ్రేషన్, పొటాషియం అండ్ మెగ్నీషియం లాస్ కాజెస్ హైపోకలేమియా అండ్ హైపోమెగ్నీసిమియా. దేర్ఫోర్ దీనివల్ల మనకి ఏమవుతుంది, అండ్ ఆల్సో ఇట్ ఈస్ నెఫ్రోటాక్సిక్. ఓకే, it is nephrotoxic, it causes dehydration, it causes hypokalemia and hypomagnesemia. Therefore, ఇంకొకటి ఫీవర్, చిల్స్, అనేమియా అండ్ అరిథమియా డ్యూ టు హైపోకలేమియా వల్ల రావచ్చు. ఇంకోటి ఇది ఇచ్చేసరికి ఐవి రూట్ థ్రోట్ ఇస్తాం, ఇట్ కాజెస్ ఐవి ఫ్లిబైటిస్. ఓకే, ఇట్ కాజెస్ ఐవి ఫ్లిబైటిస్. దీనికి మనం ట్రీట్మెంట్ అండ్ మానిటర్ ఏం చేసుకోవాలి, దేర్ ఫోర్ ఇట్ కాజెస్ హైపోకలేమియా అండ్ హైపోమెగ్నీసిమియా కాబట్టి దేర్ ఫోర్ వీ షుడ్ మానిటర్ పొటాషియం అండ్ మెగ్నీషియం లెవెల్స్ ఆఫ్టర్ గివింగ్ యాంఫోటెరిసిన్ బి. అండ్ ఫర్ గుడ్ యాక్షన్ వీ హ్యావ్ టు గివ్ పేషెంట్ ఫుల్ హైడ్రేషన్. ఓకే, పేషెంట్కి హైడ్రేషన్ సపోర్ట్ ఇవ్వాలి అండ్ మానిటర్ పొటాషియం అండ్ మెగ్నీషియం లెవెల్స్ అండ్ ఆల్సో వీ షుడ్ సప్లిమెంట్ విత్ పొటాషియం అండ్ మెగ్నీషియం లెవెల్స్ so that there will be decreased side effects of the amphotericin B. These are the side effects ఏంటి, dehydration, nephrotoxic, K+ తక్కువ చేస్తుంది, Mg+ కూడా తక్కువ చేస్తుంది, thereby causing hypokalemia, hypomagnesemia, anemia and arrhythmia. అంతేకాకుండా therefore we should need to monitor potassium and magnesium levels after giving amphotericin B and hydration and potassium and magnesium supplementation కూడా ఇవ్వాలి. Next we are going to talk about nystatin. ఇది కూడా it forms pores on the cell membrane. It also forms pores on the cell membrane similar to amphotericin B, but it is more toxic. Therefore ఇది టాపికల్ గా మాత్రమే ఇవ్వాలి, మోస్ట్లీ టాపికల్ గానే ఇస్తారు. ఓకే, టాపికల్ మోర్ దెన్ ఓరల్ బికాస్ ఇట్ ఈస్ మోర్ టాక్సిక్ కాబట్టి మోర్లీ టాపికల్ గానే ఇస్తారు. ఓకే, ఇట్ ఈస్ గివెన్ ఫర్
అంటే ఓరల్లో కొన్నిటి మాత్రమే ఇస్తారు, సచ్ యాజ్ ఓరల్ థ్రష్ కాజ్డ్ బై క్యాండిడియాసిస్. ఓరల్ థ్రష్ కాజ్డ్ బై క్యాండిడియాసిస్ వాటికి ఓరల్గా ఇస్తారు. మోస్ట్ కామన్లీ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ టాపికల్ యూజ్ ఫర్ డైపర్ ర్యాష్ ఇస్తారు. వెజైనల్ క్యాండిడియాసిస్ అండ్ డైపర్ ర్యాష్కి టాపికల్గా యూజ్ చేస్తాం. ఓరల్ థ్రష్కి మాత్రమే ఓరల్గా యూజ్ చేస్తాం. దిస్ ఈస్ ఫర్ నిస్టాటిన్ యూస్. ఇట్ ఈస్ మోర్ టాక్సిక్ దెన్ amphotericin B. It forms pores on the cell membrane and it is used as topical for diaper rash and vaginal candidiasis. Diaper rash is caused by Candida అనే ఓరల్ థ్రష్ ఫర్ క్యాండిడియాసిస్ దాంట్లో వాడతారు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఫ్లుసైటోసిన్. FLU ఫ్లుసైటోసిన్. ఫ్లుసైటోసిన్ అనేది ఇట్ ఇన్హిబిట్ DNA అండ్ RNA synthesis ఇన్ ఫంగల్ న్యూక్లియస్. ఎట్లా ఏం చేస్తా అంటే ఫ్లుసైటోసిన్ అనేది ఇట్ కాజెస్ సైటోసిన్ డీఅమినేస్. ఇట్ యాక్టివేట్ సైటోసిన్ డీఅమినేస్ దేర్ బై కన్వర్టింగ్ టు 5-fluorouracil. 5-fluorouracil ఫార్మేషన్ చేస్తాయి ఫ్లుసైటోసిన్ వల్ల, విచ్ ఇస్ ఎ సైటోసిన్ డీఅమినేస్ దేర్ బై ఫార్మింగ్ ఆఫ్ 5-fluorouracil. 5-fluorouracil అనేది ఇట్ ఈస్ ఎ pyrimidine analog. Pyrimidine analog కాబట్టి ఏం చేస్తే ఇట్ డిక్రీజెస్ DTMP. ఓకే, థైమిడిన్ ఫార్మేషన్ అనేది తక్కువ చేస్తుంది. ఇట్ ఈస్ ఎ pyrimidine analog. ఇది ఏం చేస్తుంది అంటే మనకి 5-fluorouracil అనేది 5-FDUMPని ఇది ఫామ్ అవుతుంది, విచ్ ఇన్హిబిట్స్ thymidylate synthase. It inhibits thymidylate synthase, thereby decreasing thymidine precursor, thereby decrease DNA synthesis. Okay, thereby decreases DNA synthesis. So మనకి ఫ్లుసైటోసిన్ అనేది ఇట్ ఇన్హిబిట్స్ ద DNA and RNA synthesis by activating cytosine deaminase, thereby formation of 5-fluorouracil, which inhibits the DNA and RNA synthesis. Okay, so this is about flucytosine, amphotericin B,